ఇదే హైయెస్ట్ పాయింట్. ఇదో నేను ఇప్పుడు నిల్చుంది ఒక టెంపుల్ మీదనే అనుకుంటా. సాహసం సినిమాలో ఉంటుంది కదా, ఆ సీన్ ఎక్కడే అయ్యి ఉండదు. జస్ట్ ఇప్పుడే ట్రైన్ దిగడం జరిగింది. సన్ రైజ్ టైంకి నేను అనుకున్న ప్లేస్కి చేరుతానో లేదో తెలియదు. ఎందుకంటే ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి 3 కిలోమీటర్స్ ఉంది. నా ఫస్ట్ బస్ వచ్చేసి 5:40కి, దిగేసరికి 6:20 ఈ టైం అయిపోతుంది. సో తెలియదు చేరుతానో లేదో సన్ రైజ్ టైంకి. సన్ రైజ్ చూద్దాం అనుకున్నా, ఇక్కడికి వచ్చేసరికి సన్ రైజ్ అన్నీ అయిపోయాయి. నేను బస్కి వచ్చాను. ఆటోకి వచ్చుంటే నాకు కరెక్ట్గా టైం సరిపోయి ఉంటుంది. బస్కి రావడం వల్ల మొత్తం గందరగోళం అయిపోయింది. ఏమన్నా ఉంది అసలు? ఇప్పుడే ఎలా ఉందంటే మార్నింగ్ ఎలా ఉందో మరి. మంచి సినారీ అయితే మిస్ అయిపోయాను. సన్ అటువైపు ఉండడం వల్ల బాగా క్యాప్చర్ అవ్వట్లేదు, మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది ఫుటేజ్ మొత్తం. పక్షులు కిలకిలలో వ్యూ ఎలా ఉందంటే అది చెప్పలేం మాటల్లో. ఇంత దూరం వచ్చినందుకు కంప్లీట్గా వర్త్. చాలా బాగుంది ఇక్కడ సినారియో. వాటర్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంటే బాగుండేది అనిపించింది అంతే. ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది, ఏ మాత్రము తగ్గలేదు. నా మైండ్లో ఎలా ఉందో అచ్చం అలానే ఉంది ఈ ప్లేసు. నిజానికి నాకు ఆంధ్రప్రదేశ్లో ఇష్టమైన ప్లేస్ ఇదే. నెక్స్ట్ టైం వస్తే కనుక ఏం చేయాలంటే మ్యాక్సిమం నైట్కి ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. నైట్కి ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసుకొని క్యాంపింగ్ చేసి అలా పొద్దున్నే ఎంతైనా మార్నింగ్ వ్యూని ట్రై చేస్తున్నా క్యాప్చర్ చేయడానికి. సెట్టింగ్స్ కూడా మార్చాను, బట్ యూజ్ లేదు. చూడండి అసలు సేమ్. మేబీ మధ్యాహ్నానికి లైటింగ్ పెరుగుతుంది కదా, మంచి వ్యూస్ దొరకవచ్చు. సో ఆలోగా ఏం చేయాలంటే ఈ చుట్టుపక్కల చాలా పెద్ద కోటలు ఉన్నాయి, మొత్తం 1 by 1 తిరిగేద్దాం. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నాకు చాలా డౌట్స్ రైజ్ అయ్యాయి. 1 by 1 మొత్తం అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. అలా మీదకి వచ్చాను, మీద నుంచి మంచి వ్యూస్ ఏమైనా దొరుకుతాయేమో అని. చూడండి ఇక్కడ విషయం ఏంటంటే నేను మ్యాక్సిమం సోలోగానే తిరుగుతున్నా, ఇంకా నాకు ఎవరు తగలట్లేదు. అదే ఇక్కడ విషయం. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వెళ్ళే ప్లేసెస్లోకి మ్యాక్సిమం ఎవరు ఉండరు. నా బ్యాగ్ కూడా, పెద్ద బ్యాగ్ కూడా పెట్టేశాను అక్కడే, వదిలేసాను, ఇక్కడ ఎవరు లేరు కదా అని. ఇదే హైయెస్ట్ పాయింట్. ఏమన్నా ఉంది అసలు? మళ్ళీ ప్లేస్కి రావాలి, మొత్తం అంతా తిరిగేసి మళ్ళీ ఇక్కడికి వస్తాం. నాకు చాలా డౌట్స్ రైజ్ అయ్యాయని చెప్పాను కదా. ఏంటంటే ఎప్పుడు ఎక్కడైనా సరే హిస్టారిక్ మౌన్మెంట్స్ బయటపడితే మ్యాక్సిమం గవర్నమెంట్ అదుపులోకి తీసుకుంటుంది, తీసుకొని టూరిజం డెవలప్ చేస్తుంది అనమాట. అంటే మన సేఫ్టీ ఇంకా ఇలాంటివన్నీ చూసుకుంటుంది అనమాట. ఇక్కడ అలాంటివేమీ నాకు కనిపించట్లేదు.
ఎందుకో ఏమైందో తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే నేను బాగా షాక్ అయిన విషయం, ఇక్కడ ఈ కోట ఉంది కదా, ఈ కోట లోపలే చాలామంది బ్రతుకుతున్నారు ఇల్లు కట్టుకొని. అది ఎలా సాధ్యమో నాకు అర్థం కావట్లేదు. అలా ఎలా అవుతుంది అసలు? ఇది ఒక హిస్టారిక్ మాన్యుమెంట్ అయినప్పుడు ఓకే, లోపల షాప్స్ కొని పెట్టుకొని దాని మీద బ్రతికితే ఓకే, కానీ చాలామంది ఇల్లే కట్టేసుకొని బ్రతుకుతున్నారు ఇక్కడ. ఏంటో మరి, నాకు ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా. ఇంకా ఈ కోటలో చూడాల్సినవి మసీద్ ఒకటి ఉంది, ఇంకా చాలా వరకు టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా 1 by 1 కవర్ చేద్దాం. చెప్పా కదా, ఇలాంటి ఏర్పాట్లన్నీ గవర్నమెంటే చేస్తుంది, కానీ ఇక్కడ ఎలాంటి గవర్నమెంటు లేదు. వచ్చేటప్పుడు ఎంట్రీ ప్రైజెస్, టికెట్స్ అలాంటివి ఏమీ లేవు, డైరెక్ట్గా వచ్చేసాను. ఇంకా కోట తర్వాత వద్దాం, ఫస్ట్ వ్యూ పాయింట్కి వద్దాం అనుకున్నా. వ్యూ పాయింట్కి రావాలంటే ఈ కోట లోపల ఎంటర్ అయ్యి లోపల నుంచే రావాలి. ఇంకా బయట నుంచి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. జిప్ లైన్ ఉంది, తర్వాత రాఫ్టింగ్ ఉంది. అవన్నీ ఎంత టైంకి ఓపెన్ అవుతాయో నాకు తెలియదు. ప్రెజెంట్ అయితే లోపల ఉన్నా. ఇప్పుడు కోట లోపలికి వెళ్దాం. ఇంకా నాకు బాగా తెలుసుకోవాలనిపిస్తున్న విషయం ఏంటంటే, ఒక గుడి గోపురం ఉంది, అది సగమే ఉంది, పూర్తిగా లేదు. అది ఎందుకు అలా? వ్యూ పాయింట్ తర్వాత ఫస్ట్ కోట ఇదే. అసలు దీన్ని ఏమనుకోవాలో తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ మినిమం బోర్డ్స్ లేవు. బట్ తెలుస్తుంది ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి, కాబట్టి ఇది ఒక టెంపుల్ అయి ఉండొచ్చు. ఇంకా గేట్లు తీసారో లేదో తెలియదు. ఓకే, గేట్లు తాళం వేస్తున్నారు లోపల నుంచి, కానీ మనకి ఆల్టర్నేట్ వేస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే మొత్తం అంతా పేర్చినట్టుగానే 1 by 1 రాక్స్ ఉన్నాయి అన్నమాట. సింపుల్గా ఎక్కేయచ్చు. ఇదిగోండి, ఇది ఇలా ఎక్కేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీదకి. లోపలికి అయితే వెళ్ళను, మీద నుంచి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. అయ్యి బాబోయ్, తాళం వేశారు కాబట్టి మనకు వీలైన వెళ్ళకూడదు కదా. ఓ సూపర్ ఉంది నిజంగానే. మూవీ షూటింగ్స్ లాంటివి ఏమైనా జరిగాయేమో మరి, నాకు తెలియదు. ఇక్కడ ఏమైనా మూవీ షూటింగ్స్ జరిగి ఉండొచ్చు. అంటే ఇప్పుడు నేను ఒక గోడ మీద నిల్చున్నానా, చూడండి, టెంపుల్. లోపలికి వెళ్ళాలని ఉంది, కానీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి దారి లేదనుకుంటా. అటువైపు నుంచి దారి ఉంది. ఇది వచ్చేసి వ్యూ పాయింట్ తర్వాత ఫస్ట్ కోట. ఇంకా దిగేసి నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. నాకైతే మాత్రం లోపలికి వెళ్ళాలని ఒకసారి. ఇంకా ఇది నేను ఇప్పుడు నిల్చుంది ఒక టెంపుల్ మీదనే అనుకుంటా. స్లాబ్ అంతా ఇదంతా ఉంది, ఇదంతా రాక్తో తయారు చేసింది. నైట్ టైం వస్తే క్యాంపింగ్ చేసుకోవచ్చు అనుకుంటా. ఈ టెంపుల్ పక్కనే మసీద్ ఉంది, చూద్దాం. ఇప్పుడు ఆ మసీద్కి వెళ్ళి సేమ్ యాజ్ యూజువల్ తాళం వేసేసి ఉంటారని నా సిక్స్త్ సెన్స్ అప్పుడే చెప్పేస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి ఆ టెంపుల్ పక్కన ఉన్న బిల్డింగ్. అసలు ఏమీ కూడా క్లారిటీ లేదు ఇక్కడ. ఒకప్పుడు ఉండేది ఇక్కడ స్టాండ్, చూస్తున్నారా, నోటిఫికేషన్ బోర్డు. ఇది మనల్ని నోటిఫై చేసేది. బట్ ఇప్పుడు ఎలా, అసలు ఏం జరుగుతుందో కంప్లీట్గా తెలియట్లేదు ఇక్కడ. ఇంకా
ఇది బాగుంది, ఇది మీకు చూపించాలి అసలు. ఇదేంటో మీకు ఐడియా వచ్చిందా? ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటా దీని సర్వీస్. ఒక్కొక్కడు ఎంతమందిని చంపుకుంటారో దేంతో. ఇదండి, ఈ ఒక్క బోర్డు అయితే కరెక్ట్గా ఉంది. బిల్డింగు, దీని మొత్తం హిస్టరీ ఇక్కడ ఎలా ఉంది. చార్మినార్ అంట, జైలు, చార్మినార్ చాలానే ఉన్నాయి. చార్మినార్ ఎక్కడ ఉందో చూడాలి ముందు. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ పెట్టారు చూసారా. ఇప్పుడు ఇవేమీ అవ్వట్లేదు. ఇంకా టూరిస్టర్స్ కూడా ఎవరు లేరు. వచ్చాను ఒక్కడిని అలా తిరుక్కుంటున్నాను. ఊర్లో వాళ్ళు ఊర్లో ఉన్నారు. మేబీ సండే వస్తే ఉంటారేమో. చూడండి మసీద్ ఇది. అటువైపు ఒక టెంపుల్ ఉంది, అటువైపు ఒక టెంపుల్ ఉంది. మీకు చూపించిన గోపురం అదే. ఇందాక ఆఫ్ ఉంది, మిగిలిన ఆఫ్ లేదు అక్కడ. ఓకే, ఇక్కడ ఒక బోర్డు కనిపించింది, రాణి మహల్ తలీం ఖాన్ గన్ ఫౌండరీ. ఇక్కడ మసీద్ మీకు చూపించాను కదా, దానికి ఇది ఇంకొక వైపు అనమాట. ఇక్కడ ఇదంతా ఉంది, రాణి మహల్ అదంతా. ఇంకా ఇలా ఇటువైపు చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టెంపుల్. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడే ఒక అంకుల్తో మాట్లాడాను. అతనికి రండి సార్ కాసేపు కెమెరాలో మాట్లాడండి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇలా అడుగుతాను, మీకు తెలిస్తే సమాధానం చెప్పండి అంటే, నాకు సిగ్గుబాబు నేనేం చెప్పలేను కానీ ఒక మాట చెప్పారు. అటువైపు చాలా వరకు కూలిపోయిందంట. కూలిపోవడం వల్ల సంథింగ్ ఏదో జరిగి అలా అయిపోయింది ప్రస్తుతానికి. ఇటువైపు బాగుంటుంది చూడు, పర్లేదు బాగుంటుంది అన్నారు. ఇటువైపు వచ్చాను. ఇక్కడ మీరు చూసుకుంటే గోపురం ఉంది, అది సగం ఉంది. ఆ మిగిలిన పై పార్ట్ ఏమైంది? అసలు కట్టారా? ఇంకా ద్వారం అయితే చాలా పెద్దగా ఉంది. అంటే గోపురం ఇంకెంత పెద్దగా ఉండి ఉంటుందో, వెలివేసేయడం అంటారు కదా, ఆ టైప్లో ఉంది ఇక్కడంతా. చుట్టుపక్కల అట్మాస్ఫియర్ మొత్తం అంతా కూడాను. ఆర్ సంథింగ్ ఏదో పెద్ద తుఫాను లాంటివి అయ్యి పైన గోపురం ఇరిగి పడిపోయిందంటారా? ఏమవు అసలు ఏంటో, ఇక్కడికి వచ్చాక మొత్తం అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. చూద్దాం. దగ్గరికి అయితే వచ్చాను. అసలు ఏంటి చరిత్ర. టెంపుల్ లోపలికి వచ్చాను. మన వాళ్ళు కనిపించారు. కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అడుగుదాం. అసలు చెప్పండి సార్, అసలు ఇప్పుడు గోపురం ఏమైంది అసలు? ఇది దాదాపుగా 1000 ఏళ్ళ నాటి హిస్టరీ ఉన్నటువంటి టెంపుల్ ఇది. విజయనగర సామ్రాజ్యంలో అక్కడ నుంచి హంపి నుంచి ఆ రాజులు ఇక్కడికి వేటాడుతూ పెన్నా నదికి దగ్గరలో వేటాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి కుందేలు, జింక, ఒక 3 జంతువులు ఈ ప్రదేశంలో కలిసి ఉన్నాయి. వాటిని వేటాడుతూ ఆ రాజు ఇలాగే పరిగెడుతూ ఉంటే అవి మూడు ప్రదేశాలుగా వెళ్ళి డివైడ్ అయిపోయి అక్కడ నుంచి అవి అలాగా దొరకకుండా ఉంటే రాజు విచిత్రంగా లోనయ్యానమాట. ఇది ఎలా ఉంది, ఇంత ప్రదేశంలో ఇంత శత్రు దుర్భేద్యంగా ఉంది కదా అని చెప్పి ఒక సైడ్ మొత్తం 3 సైడ్లు భారతదేశం ఎలాగైతే మూడు ప్లేస్లో నీళ్లు ఉండి ఒక ప్లేస్ ద్వీపంగా ఎలాగైతే ఉందో, ఇది కూడా రాజు ఒక మొత్తం 3 ప్లేస్లో వ్యాలీ ఉంది, మొత్తం చుట్టకుండా ఉంది. అవును, చుట్టూ లోయ ఉంది. సో ఇది ఒక ప్లేస్, ఒక చోట మాత్రమే మనం కట్టుకుంటే మనకు శత్రువులకు దొరకకుండా చాలా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ విజయనగర రాజులు, వాళ్ళ సామంత రాజులు ఇక్కడ గుడి నిర్మించుకొని ఇక్కడ వాళ్ళు రాజ్యానికి సంబంధించినటువంటి పరిపాలన చేసేవాళ్ళు. ఎందరో రాజులు ప్రయత్నించారు ఇక్కడికి వచ్చి దీన్ని కూలగొట్టి ఇక్కడ ఆక్యుపై చేసుకోవాలనే ఉద్దేశంతో. కాకపోతే ఎవరు తరం కాలేదు.
16th సెంచరీలో నవాబులు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ తరం కూడా కాలేదు, ఎన్ని ట్రై చేసినా కూడా. చివరికి వాళ్ళు ఇక్కడ నుంచి ఒక అమ్మాయిని ఎర్రగా చూపించి అమ్మాయి ద్వారా వచ్చేసి విషం పెట్టి ఆ రాజును చంపి ఆ తర్వాత వాళ్ళ ద్వారా ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఇప్పటికి ఉన్నటువంటి సామంత రాజులు సామాన్య ప్రజలు ఇక్కడ నుంచి వెళ్ళిపోలేక ఏం చేయాలి, ఎలా చేస్తే వీళ్ళు వెళ్ళిపోతారనే ఉద్దేశంతో ఆ దేవుడి గుడిలో ఉన్నటువంటి శివలింగాన్ని వాటిని పంచలోహ విగ్రహాలని తీసుకెళ్ళి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అందమైన ఈ శిల్పాలు మూతులు అన్నీ మీరు చూసుకున్నట్టయితే ఏది సరిగా లేదు అక్కడ చూడండి. అవును, మొత్తం తొలగించారు, ముక్కులు అంతా కూడా తీసేస్తున్నారు. అలా ప్రతిదీ తొలగిస్తే అందవిహాన్ అయినటువంటి టెంపుల్ నుంచి వాళ్ళు హిందువులు వెళ్ళిపోతారనే ఉద్దేశంతో కూలగొట్టేసి అదంతా మొత్తం గన్ పౌడర్ యూజ్ చేసి మొత్తం కూలగొట్టారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడ శివాలయం ప్లేస్లో వాళ్ళు మినార్ కట్టుకున్నారు. వాళ్ళు మస్జిద్ కట్టుకున్నారు. సో ఇలా వాళ్ళ తదనంతరం 1600వ శతాబ్దం నుంచి వాళ్ళు ఒక 200 ఏళ్ళ వరకు 300 ఏళ్ళ వరకు వాళ్ళు బాగానే వీళ్ళు సరౌండింగ్స్ చూసుకొని వాళ్ళు ముస్లిం స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. చివరిగా ఈ టెంపుల్ని ఇది అందజీనంగా ఉంది. ప్రస్తుతానికి ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి ఉంది. ఇది ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ జరిగాయి. ఇప్పుడు మనకు రీసెంట్గా హరిహర వీరమల్లులో కూడా ఇది సినిమా ఉంది, రేపు నెక్స్ట్ వచ్చి రిలీజ్ అయ్యే టైంలో మూవీలో ఉంది. పొలిమేర 2 తర్వాత పొలిమేర 2 కానీ తర్వాత ఇప్పుడు వచ్చే అంతకుముందు మనకు సాహసం గోపిచంద్ సాహసంలో ఇంగ్లాదేవి సినిమా అవన్నీ. మర్యాద రామన్న అయితే కంప్లీట్ ఎంటర్ ఈ ఊర్లోనే సినిమా షూటింగ్ తీశారు. ఎంటైర్ సినిమా మొత్తం ఈ ఊర్లోనే తీశారు. ఇలా చాలా సినిమా షూటింగ్స్కి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఇలా అందవీన్ అన్నటువంటి అద్భుతమైన గుడి ఇలా సినిమా తీసుకుంటున్నారు. ఓకే, ఇంకా క్వశ్చన్ అన్న, అంటే ఇప్పుడు చాలా వరకు చూసాను గవర్నమెంట్ ఒకప్పుడు ఉండేదేమో, మరి ఇప్పుడు పట్టించుకోవట్లేదా ఏంటి? సేమ్ మాకు అదే డౌట్, ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఒకవేళ ఏదైనా ఫండ్స్ అడపదడప వచ్చినా కూడా వాళ్ళు ఈ లోకల్ స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళని తీసుకొని వాళ్ళ తినడానికి సరిపోతుంది తప్ప ఇక్కడ జీరో వర్క్, అసలు ఇక్కడ నుంచి డెవలప్మెంట్ వర్క్లు కానీ ఏం లేదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం ఆ లోయ దగ్గరికి వెళ్ళి ఒక స్టోన్ విసిరితే అవతలకి మనకు ఈజీగా కనపడుతుందేమో అనుకుంటాం, కానీ కింద పడేది కూడా కనపడదు. మనకు వాటర్లో పడేది కూడా కనపడదు. అంటే ఎంత బలంగా విసిరినా కూడా ఆ రాయి అవతలికి పోదు, కనీసం కింద కూడా పడే అంత కూడా లేదు, అంత స్ట్రాంగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తాను చిన్న రాయి విసిరి ట్రై చేయండి, కనీసం వాటర్లో కూడా పడదు. అది అంత అద్భుతంగా, అంటే ఎంత లోతుగా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది. అది అంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ అయితే పట్టించుకోవడం లేదు. అక్కడ చూసాను, అక్కడ వెల్డింగ్ మొత్తం చేసేసి తర్వాత వాటర్ సర్వీస్ అని ఇవన్నీ పెట్టున్నారు. బట్ ప్రెజెంట్ అవి ఏమీ అవ్వట్లేదు. ఏం లేవు ప్రస్తుతానికి. ఇంకా బయట ఇట్లా మీలాంటి యూట్యూబర్స్ వాళ్ళు ఎంకరేజ్గా అటు ఇటు చూస్తూ వస్తూ ఉంటారు, ఎంతూజియాజంతో వచ్చి చూసుకోండి, ఇవన్నీ అద్భుతాన్ని వీక్షించి తర్వాత మనకు మా వింటర్ సీజన్లో యాక్చువల్గా మార్నింగ్ 9 వరకే, తర్వాత హీట్ ఎక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో మనం ఎంతవరకు మార్నింగ్ టైంలోనే లేకపోతే ఈవినింగ్ టైం, ఆఫ్టర్నూన్ టైం మొత్తం హీట్ ఎక్కువ ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో అనుకూలం ఇక్కడ ఈ ప్రదేశానికి రావడానికి చూడాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తారని, చాలా బాగా చెప్పారు. అది అనమాట ఇప్పుడు అన్న చెప్పారు కదా, నాకు ఇందాకటి నుంచి అనిపిస్తుంది టైం వచ్చేసి 9 అయిపోయింది ఇప్పుడు. నాకు అర్థమవుతుంది ఏంటబ్బా వేడి తగులుతుందని. అన్న చెప్పారు కదా, అదే మధ్యాహ్నం టైంలో చాలా వేడిగా ఉంటుంది, మీరు తట్టుకోలేరు ఆ వేడిని. వింటర్ సీజన్ అయితే కరెక్ట్ ప్లేసు, వింటర్లో వస్తేనే బాగుంటుంది అని చెప్పారు. సో మీకు వచ్చే ప్లాన్స్ ఏమైనా ఉంటే వింటర్లో పెట్టుకోండి. ఇంకా అక్కడ వ్యూ ఉంటుంది కదా, వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ బ్యాక్కి వెళ్తాను, వెళ్ళి రాయేస్తే అవతలకి వెళ్దని చెప్పారు, ఒకసారి ట్రై చేస్తాను మళ్ళీ వెళ్ళి. ఇది వచ్చేసి చూస్తుంటే కొంచెం బాధగా అనిపిస్తుంది, మొత్తం పగలగొట్టేశారు. ఇంత మంచిగా టెంపుల్ని రెడీ చేసుకొని చాలా డీటెయిలింగ్స్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి.
మీరు చూసుకోవచ్చు. బాగా బాగా చేశారు ఇది ఇక్కడ. ఇంకా అని చెప్పారు కదా, గవర్నమెంట్ అయితే పట్టించుకోవట్లేదు ప్లేస్ని. అందుకే ఇప్పుడు వరకు నా వీడియోలో ఎంతమంది కనిపించారు మీకు మీరే చెప్పండి. నేను ఇంకా 2 అన్నలు, అంతే కదా. మినిమం మీ విలేజ్ వాళ్ళు కూడా రావట్లేదు ఇక్కడికి, అలా ఉంది. ఇంకా 3 సినిమాలు చెప్పారు. 3 సినిమాలు పొలిమేర 2 సినిమా నేను చూడలేదు. సో సినిమాలో ఏ స్పాట్లు ఉన్నాయో నాకు తెలియదు. బట్ సాహసం సినిమా చూసాం కదా, సాహసం సినిమాలో మ్యాక్సిమం ఈ పోర్షన్స్ మొత్తం నాకు కనిపించాయి. ఇంకా అవే చూస్తున్నాను ఇక్కడ. ఇంకా చింటూ బాయ్ హాయ్, ఇందాక నుంచి ఫాలో అవుతున్నాడు. అయ్ 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 ఇందాక నుంచి అలానే ఫాలో అవుతుంది. ఇంకా ప్రతి శిల్పాలకు కూడా చాలా వరకు పోగొట్టేశారు శిల్పాలన్నీ. ఇంకా ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. దీని పక్కన మసీద్ చూసాం కదా, ఆ మసీదే శివ టెంపుల్ అనమాట. అంటే ఇప్పుడు నాకు ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలని ఉంది. చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చా? చూడండి, చాలా బాగుంది ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా. మొత్తం అంతా మన వాళ్ళు పట్టించుకొని చేస్తే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. బట్ నాకు ఒక్కడిని వచ్చినందుకే చాలా బాగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. అబ్బా ఏమన్నా ఉంది అసలు. రాక్ మీద రాక్ పేర్చి ఇలా చెక్కడం అనేది అసలు మామూలు విషయం కాదు అసలు. సాహసం సినిమాలో ఉంటుంది కదా, ఆ సీన్ ఎక్కడే అయ్యి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. చాలా బాగుంది. డస్ట్బిన్స్ ఇవన్నీ మొత్తం అన్నీ కూడా వదిలేస్తున్నారు. ఇంకా నాకు ఒక డౌట్ రైజ్ అయ్యింది. ఓకే, లోపలికి వెళ్ళొచ్చా చెప్పులతో? వెళ్తున్నాను. వినాయకుడు, గణేష్ చూడండి, అస్సలు మొక్కలు ఇవేమీ లేవు, మొత్తం అంతా కూడా పోగొట్టేశారు. స్మెల్ అది అలా ఉంది, కాస్త దరిద్రంగా ఉంది స్మెల్. ఇంకా నాకు రైజ్ అయిన డౌట్ ఏంటంటే, విగ్రహాలు ఏం చేసి ఉంటారు? గుళ్ళు అయితే నాశనం చేద్దామని ట్రై చేశారు, బట్ మీరు లోపల శిల్పాలు ఇవే పోయాయి తప్ప మొత్తం చాలా బాగుంది. చూడండి, ఇలా మనం ఇప్పుడు చేయగలమా ఇలాంటివి ఏమైనా? అస్సలు కాదు, మన వల్ల అయితే కాదు ఇలాంటివి తయారు చేయడం. ఇంకా ఎక్కడికి వెళ్ళినా మనకి కనిపిస్తుంటాయి ఈ పేర్లు. అవి మంత్రాలు అనుకుంటా, బట్ మనకి అది అర్థం కావట్లేదు అంటే అది మన లాంగ్వేజే సమ్ డిఫరెంట్గా ఉంది ఇంకాస్త. ఇంకా వేడిగా అయితే ఉంది అన్న చెప్పినట్టుగానే. సో ఈ టెంపుల్ అయితే అయిపోయింది, చూడడం అయిపోయింది. నాకు ఈ గోపురమే బాగా ఇలా ఉంది. ఇంకో కైండ్ ఆఫ్ సౌండ్ వస్తుంది బాగా. అంటే ఇప్పుడు ఫ్లూట్ ఉంటుంది కదా, ఊదుతూ చెయ్యిలు పెడుతుంటే ఒక్కొక్క కైండ్ ఆఫ్ మ్యూజిక్ వస్తుంది కదా, ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ వినిపిస్తుంది ఇక్కడ.
టెంపుల్ ఎదురుగా పెద్ద చెరువు ఉందన్నమాట. చెరువు అంటే ఇది అప్పట్లో తయారు చేసిందే, న్యాచురల్గా ఏర్పడింది ఏం కాదు. ఇంకా అలా ఇమేజిన్ చేసుకుంటుంటే అలా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇలా గుర్రాలతో ఇప్పుడు నేను ఎలా నడుస్తున్నానో అలా మనుషులు వెళ్తా. ఒక్కసారి ఈ స్ట్రీట్స్ అన్నీ చూసుకోండి, అటువైపు రాక్స్ ఇటువైపు రాక్స్, గుర్రాలతో అలాగా అందరూ వెళ్తా. ఒక పెద్ద నగరం, ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ అంటే అలా ఆలోచిస్తుంటే బాగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ తిరిగేసి చింటూ బాయ్ ఇక్కడ గైడ్ ఎవరు లేరు, బాయ్ చింటూ బాయ్ మన గైడు. ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వచ్చేసి మనకి ముందుకు తీసుకెళ్తున్నారనమాట. చింటూ బాయ్ ముందు ఉండాల్సింది నువ్వు, నేను కాదు. ఓవర్కనే అటు ఇటు తిరిగేస్తున్నాను. నాకు అప్పుడే అర్థమైంది చింటూ బాయ్ నా వెనకాల ఎందుకు వస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు ముందే వెళ్తాడు చూడండి, అంటే తెలుసు ఎక్కడెక్కడ ఏం చూడాలని తీసుకెళ్తున్నాడు. ఓకే బాయ్. స్నానం లేదు, బ్రష్ లేదు, ఏం లేదు. అటేముంది బాయ్, ఇది వచ్చేసి జైలు, లోపలికి వెళ్దాం. ఆ గుడికి ఎంత దూరంలో ఇక్కడ జైలు ఉంది. ఈ జైలు దగ్గర చాలా చల్లగాలి వస్తుంది, కానీ కొద్దిగా ముందుకు వస్తుంటే ఆ స్మెల్ కాస్త వియర్డ్గా ఉంది. అంటే గబ్బలాలు ఎక్కువ ఉంటే ఈ స్మెల్లే వస్తుంది, ఆ కైండ్ ఆఫ్ స్మెల్లే. ఇంకా జైలు చాలా చిన్నది, చాలా చిన్నది. ఒక రెండు సెల్స్ ఉన్నాయి. ఇంకా అండర్ గ్రౌండ్ ఉండొచ్చు, బట్ చాలా చీకటిగా ఉంది. బ్రీతింగ్ కూడా అంత కాస్త ప్రాబ్లం వస్తుంది స్మెల్కి. ఇంకా జైలు ముందు పార్ట్ చూపించలేదు కదా, ఇది వచ్చేసి ముందు పార్ట్. చూస్తున్నారా ఎన్ని ఇళ్ళు ఉన్నాయో. కోట లోపల ఇల్లు కట్టుకొని బ్రతకడం ఏంటో అంటే నాకు అనిపించింది, ఇప్పుడు ఇది గవర్నమెంట్ పట్టించుకుంటే డెవలప్ చేస్తే మ్యాక్సిమం అక్కడ ఇల్లు ఉండేవి కాదేమో. సో గవర్నమెంట్ వదిలేసింది, సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఇంకా చేసేది ఏం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అలా సెటిల్ అయిపోయారు అనమాట ఇక్కడికి వచ్చి. ఇంకా అది వచ్చేసి చార్మినార్. బాయ్ చింటూ బాయ్, అక్కడ మీకు కనిపిస్తుందా, అది వచ్చేసి చార్మినార్. ఇంకా ఇక్కడ మీరు గుండ్రాపు రాయి చూస్తున్నారా, అంటే గెన్లో ఇందాక మీకు చూపించాను కదా ఒక గెన్ను, ఆ గెన్లో ఇలాంటి గుండ్రాపు రాళ్ళు వేసి పేలుస్తారు కదా, ఆ రాయి అనుకుంటా అది. మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను వ్యూ పాయింట్ దగ్గరికి. అన్న రాగేశ్వరం కదా విసిరిద్దామని. అయితే మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే శివ టెంపుల్, జమ్మా మసీద్ అయిపోయింది. ఓకే అన్నీ కవర్ చేశాను బోర్డులో ఉన్నవన్నీ, కానీ నాకు ధాన్యాగారం కనిపించలేదు, ధాన్యం దాచుకునే చోటు. బహుశా ఆ ప్లేస్ ఇదే అయ్యి ఉండొచ్చు. మసీద్ పక్కన ఇందాక చూపించాను కదా, ఏంటో తెలియట్లేదని, మేబీ ఇదే అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నా. ధాన్యాగారం ఓకే, చూడడానికి అలానే ఉంది, ఏదో పెద్ద గూడెం లాగా. ఇంకా ఇటువైపు టెంపుల్లో ఎవరు ఉండేవాళ్ళో మరి, ఏ గాడ్ని పూజించేవాళ్ళో. ఇది కూడా చాలా బాగుంది, లోపలికి వెళ్ళడానికి అయితే అవ్వలేదు ఈ టెంపుల్ లోపలికి. వ్యూ పాయింట్ దగ్గర ఇప్పటికైనా లైటింగ్ ఉంటే ఒక 2-3 మంచి షార్ట్స్ క్యాప్చర్ చేసుకొని ఇక వెళ్ళిపోవడమే. ఎందుకంటే చాలా టైం అయిపోయింది, ఇప్పుడు వరకు బ్రష్ లేదు, స్నానం లేదు, కనీసం ముఖం కూడా కడగలేదు పొద్దున్నే లేచి.
చెమటలతో ఆల్రెడీ స్నానం అయిపోయింది. ఎనివే ఒకసారి బ్యాక్ టు వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేస్తూ ఆ రాళ్ళని విసురుతూ ఓకే ఇక్కడికి వస్తుంటే మంచి ఫీలింగ్ వస్తుంది. మేబీ నాకు ఇష్టమైన ప్లేస్ అయ్యి ఉండొచ్చు, అందువల్ల అనుకుంటా. జస్ట్ క్యాప్చర్. ఓకే రాక్స్ ట్రై చేశాను, ఒక్క రాక్ కూడా వెళ్ళలేదు. చూస్తుంటే దగ్గరగానే ఉంది కానీ చాలా లాంగ్ ఉంది, డెప్త్ ఉంది. ఆ అన్న చెప్పినట్టే అయింది. థ్యాంక్స్ బ్రో. ట్రై చేసా బట్ వెళ్ళలేదు, చాలా లాంగ్ ఉంది. దగ్గరగా కనిపిస్తుంది బట్ చాలా లాంగ్ ఉంది. ఆల్మోస్ట్ ఎండ్ పాయింట్కి వచ్చేసాను. చూడండి ఒక్కసారి. ఓకే, ఇది నేను క్యాప్చర్ చేయలేదు ఇందాక వచ్చేటప్పుడు. అక్కడ వాల్స్ ఉన్నాయి చూసారా, అలా ఆ రివర్ బ్యాంక్కి ఆనుకొని ఉన్నాయి. మీరు చూడొచ్చు మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు టోటల్గా. ఇంకా ముందుకి ఇటు సైడ్ ఏం లేవు కానీ ఇటువైపు అయితే మాత్రం ఉన్నాయి. చైనా వాల్ టైప్లో ఉంది చూడడానికి. వెళ్ళడానికి దారి ఎటువైపు నుంచి ఉందో నాకు తెలియదు, బట్ కైండ్ ఆఫ్ చైనా వాల్ టైపే ఉంది కాస్త. ఇప్పుడు ఒక యూట్యూబర్ ఉన్నాడు, వాడు ఒక ప్లేస్కి వెళ్తాడు, మంచి ఫుటేజ్ కలెక్ట్ చేస్తాడు, ఒక మాట అంటాడు, ఏముందిరా. ఇప్పుడు ఆ వీడియో చూసిన వాడు వెళ్తాడు. ఆ రోజు ఆ ప్లేస్ అనేది మేబీ లైటింగ్ వల్ల కావచ్చు, ఆ రోజుకి అంత అందంగా కనిపించకపోవచ్చు. వాడు అంటాడు ఏముందిరా అంటాడు. సేమ్ నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇదే. నేను వచ్చే రోజు ఏముందిరా అన్నట్టే ఉంది. ఆంధ్రాలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇది, గండికోట వ్యూ పాయింట్. బట్ నేనైతే నా సాటిస్ఫాక్షన్ లెవెల్ నా ఫేస్లో కనిపిస్తుంటుంది, అస్సలు 0%. బట్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇదంతా బాగా అనిపించింది. అండ్ ఇలా గవర్నమెంట్ పట్టించుకునే ప్లేస్ అని కూడా అనిపించింది. ఓకే, కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది ఈ ప్లేస్. ఇప్పుడు ఏంటంటే అయిపోయింది, ఇక ఈ ప్లేస్కి సెలవు చెప్పేయడమే. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు ఇక్కడికి. నాకైతే 0 లెవెల్ సాటిస్ఫాక్షన్. ఓకే, బాగుందని చెప్పుకోవచ్చు, బట్ నేనైతే మంచి వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయాను. ఓకే, ఇక ఈ ప్లేస్ చూడడానికి నైట్ అంతా మెలుకువే ఉన్నాను, పడుకోలేదు ట్రైన్లో కూడా. ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ చేయాలి వీడియో అని. మొత్తానికి అయితే ఇలా అయ్యింది. సో ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నాకు మీతో సెలవు. సైనింగ్ ఆఫ్, మీ కార్తీక్ మండల.